పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమర శంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియతిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రచార యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను బీఆర్ఎస్ విడుదల చేసింది. వరుసగా 17 రోజుల పాటు సాగే కేసీఆర్ రోడ్ షోలు మే నెల 10 వరకు కొనసాగుతాయి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో బస్సు యాత్ర ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. ఇక కేసీఆర్ రోడ్ షోల నేపథ్యంలో ఆయన ప్రయాణించే బస్సును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళవారం తెలంగాణ భవన్లో బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. రోడ్ షోలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు 100 మందికి పైగా వాలంటీర్లు వెన్నంటి ఉంటారు. పార్టీ అధినేత కేసీఆర్ తొలి రోజైన ఇవాళ మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో పాల్గొంటారు. అంతకుముందు మధ్యాహ్నం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతారు. కేసీఆర్ తొలుత నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి అక్కడ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు భువనగిరి చేరుకొని సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవల్లికి వెళ్లి అక్కడ బస చేస్తారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం కేసీఆర్ 17 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, కొత్తగూడెం, వీనవంక ప్రాంతాల్లోనూ కేసీఆర్ బస చేయనున్నారు. దాదాపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ఒక రోడ్ షోకు మరో రోడ్ షోకు మధ్య దాదాపు 10 నుండి 12 గంటల సమయం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం, సరి అయిన నీటి నిర్వహణ లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం, కరెంటు సరఫరా సరిగ్గా లేకపోవడంతో మోటార్లు కాలిపోతుండటంతో పాటు ధాన్యానికి 500 రూపాయల బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్దారులకు 4000 రూపాయలు ఇవ్వకపోవడం, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల హామీని అమలు చేయకపోవడం తదితర కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 8 సీట్లు గెలుస్తుందని, కొంచెం కష్టపడితే మరో 3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే 2 అంకెల స్థానాలు గెలుచుకోవడం సాధ్యమేనని గుర్తించిన గులాబీ బాస్ ఆ దిశగా కార్యాచరణ రూపొందించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ముందే ప్రకటించి నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించడం కూడా పూర్తయింది. ఒకవైపు రోడ్ షోలకు తోడుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా గతంలో పాదయాత్ర, సైకిల్ యాత్ర, బస్సు యాత్రలు చేసిన కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా బస్సు యాత్ర చేపట్టారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అంగుళం అంగుళం కలియదిరిగిన ఆయనకు పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రతి పట్టణంలో కనీసం 100 నుంచి 200 మందిని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉన్నది. వారంతా ప్రభావిత వర్గాలకు ప్రతినిధులని, వారి మీద కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే సమయం తక్కువగా ఉండడం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కేసీఆర్ 17 రోజుల పాటు చేపట్టనున్న బస్సు యాత్ర, రోడ్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ ప్రచార యాత్రను బస్సు యాత్ర, రోడ్ షో, జనయాత్ర పేర్లతో పిలుస్తున్నారు.
అటు చాలా రోజుల తర్వాత తమ ప్రాంతానికి కేసీఆర్ రావడం సంతోషంగా ఉన్నదని, సార్ను కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకుంటామని ప్రజలు అంటున్నారు. ఇక కేసీఆర్ 17 రోజుల టూర్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాంగ్రెస్ బీజేపీలో కలవరపాటు నెలకొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణానికి కేసీఆర్ పర్యటన అనంతరం రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన తేడా ఉంటుందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ తమ ప్రాంతంలో బస చేయడమే కాకుండా ఎక్కువ సమయం ఉండడం వల్ల తమ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అంటున్నారు. కేసీఆర్ రోడ్ షోలతో తమ గెలుపు ఖాయమైపోయినట్టేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ అధినేత చేసే దిశానిర్దేశం ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణుల్లో చెప్తున్నారు.